ఒక్కసారి ఆలోచించు. ఎలా ఉండేదానివి, ఎలా అయిపోయావు? ఎవరు చెప్పినా వినకుండా నీ దారిలో నువ్వు వెళ్తున్నావు. అందరికీ దూరం అయిపోతున్నావు. ఇలా ఎంతకాలం ప్రయాణిస్తావు? చివరికి నీకు నువ్వే దూరం అయిపోయే పరిస్థితి వస్తుందేమో ఆలోచించు. నిన్ను నా చెల్లెలు అని పిలవడం నీకిష్టం లేదని నాకు తెలుసు. నీకిష్టం ఉన్నా లేకపోయినా నీకంటే పెద్దదానిగా అక్కలాంటి దానిలా చెప్తున్నాను. ఇప్పటికైనా నీ పంతాలు మాని చక్రతో సంతోషంగా ఉండు. పద, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. పర్వాలేదు, నేను ఆటోలో వెళ్తాను. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. నేను డ్రాప్ చేస్తా అంటున్నాగా, పద. ఇప్పటికే చాలా హెల్ప్ చేశావు, అది చాలు. పోలీసులు శిరీష్ని అరెస్ట్ చేశారట. ఎంత రిలాక్స్డ్గా చెప్తున్నావు చక్రి. పోలీసులు అరెస్ట్ చేశారు, దానికి తగిన శాస్తి జరిగిందని సంతోషంగా ఉంది కదూ. రాత్రనగా భార్యని పోలీసులు అరెస్ట్ చేశారని తెలిస్తే వెంటనే వెళ్లి విడిపించాల్సింది పోయి నీకు ఈ విషయం తెలుసా భాను అని తీరిగ్గా అడుగుతున్నావు. నీకు కొంచెం కూడా సిగ్గుగా అనిపించట్లేదు? ఎందుకింతలా రియాక్ట్ అవుతున్నావు భాను? నా భార్యను పట్టించుకోవట్లేదని బాధపడుతున్నావా? నీ చెల్లెల్ని నిర్లక్ష్యం చేశానని కోపడుతున్నావా? ఏదైతేనే మొత్తానికి నిర్లక్ష్యం చేశానని ఒప్పుకున్నావు కదా. నీకింత మంచితనం ఎక్కడి నుంచి వచ్చింది భాను? శిరీష్ నీకెంత అన్యాయం చేసింది, నీ జీవితానికి ఎంత నష్టం కలిగించింది. అలా అయితే ఒకప్పుడు నేను శిరీష పట్ల చెడుగానే ప్రవర్తించాను కదా. ఎందుకంటే అప్పుడు శిరీష నా చెల్లెలని నాకు తెలీదు, నేను తన అక్కనని తనకు తెలీదు. అందుకే అలా ప్రవర్తించింది. ఇక ముందు కూడా ఇలాగే ప్రవర్తిస్తుంది. శృతి, శిరీష జైల్లో ఉన్న విషయం భానుకి ఎవరు చెప్పారు? నువ్వే కదా? అడుగుతోంది నిన్నే. చెప్పావా లేదా? అవునన్నయ్య, నేనే చెప్పాను. పోలీసులు అరెస్ట్ చేశారని తెలిసి కూడా చూస్తూ ఎలా ఊరుకోగలను? తప్పు చేసింది కాబట్టి పోలీసులు అరెస్ట్ చేశారు. చేసిన తప్పుకు శిక్ష అనుభవించాలి కదా. నువ్వెందుకు కాపాడటానికి ప్రయత్నించావు? అంత నీచమైన పనికి దిగజారిందంటే మాత్రం ఒప్పుకోలేనన్నయ్య. నీకు ఇదే పరిస్థితి ఎదురైనప్పుడు ఎంతమంది నిన్ను అర్థం చేసుకున్నారు? శృతి అలాంటిది కాదు. ఎక్కడో ఏదో చిన్న పొరపాటు జరిగిందని ఒక్కరు కూడా ఎందుకు ఆలోచించలేదు? ఇప్పుడు నువ్వు శిరీష్ కోసం ఇంతగా మీ అన్నతో పోట్లాడుతున్నావే. నువ్వు కూడా వదిన అనుమానిస్తున్నావా? నువ్వు కూడా వదినికి విడాకులు ఇవ్వాలనుకుంటున్నావా? లేదమ్మా, భార్యను అనుమానించి వదిలేయటానికి నేను వేణువుని కాను. నా మనసును కలుషితం చేయటానికి మంజర్ లాంటి అత్త కూడా నాకు లేదు. వాళ్ళకి బాధ కలిగితేనైనా నీ బాధ ఏంటో అర్థం చేసుకుంటారని ఆలోచించేనే తప్పించి శిరీష్కి ఆ పరిస్థితి కలగాలని కోరుకోలేదమ్మా. అసలు నేను మిమ్మల్ని కలవడం వల్ల ఇదంతా జరిగింది. కలవకపోయినా బాగుండేది. ఏం చేస్తానులేండి, అంతా మన దురదృష్టం కొద్దీ జరిగింది. జరిగిందంతా ఒక పీడకలగా మర్చిపోవడం తప్పించి ఏమి చేయలేం. ఎవరో నిన్ను అనుమానించాలన్న ఉద్దేశంతోనే కావాలని ఇదంతా చేశారు. ఎవరు? చెబితే విని తట్టుకోగలవా? పర్వాలేదు, చెప్పండి. నీ భర్త చక్రవర్తి. అవును శిరీష, దీనికంతటికి కారణం నీ భర్తే. ఆ రోజు మనం గుడి దగ్గర కలవడం చూసి అసూయపడ్డాడు. తరువాత అతన్ని వదిలి వచ్చేసావు కదా. బాగా ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. నేను శ్రీకృష్ణ కలుసుంటే మా మీద అటాక్ చేయించడానికి రౌడీల్ని పంపించింది మీరు కాదు. వాళ్ళ నుంచి తప్పించుకుని ఒక ఇంట్లో దాక్కుంటే పోలీసుల్ని పంపించి వ్యభిచార నేరం కింద అరెస్ట్ చేయించింది మీరు కాదు. ఏం మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా? నిందలు వేయడానికి కూడా ఒక హద్దంటూ ఉంటుంది. నిందలు వేయడం లేదు, నిజమే మాట్లాడుతున్నాను. మీకు కాకపోతే నన్ను ఇలా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఇంకెవరుకుంటుంది? శ్రీకృష్ణ నేను కలవడం మీకు ఇష్టం లేదు. ఆ రోజు మమ్మల్ని మీరు గుళ్ళో చూసినప్పుడే మీ కళ్ళలో అసూయ చూశాను. నీకు జరిగినట్టే నా చెల్లెలు కూడా జరిగింది కదా. నీ విషయంలో ఎవరో చేయించుంటారనే ఆలోచన, నా చెల్లెల విషయంలో ఎవరో చేయించుంటారని ఎందుకు ఆలోచించట్లేదు? ఎందుకు నా చెల్లెల్ని దోషిగా చూస్తున్నావు? అర్థమైంది. మీ చెల్లెలికి అలా జరిగింది కాబట్టి నాకు కూడా అదే విధంగా జరిగితే మీ చెల్లెలు ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి ఇదంతా మీరే చేయించారు కదూ.